హాయ్ అండి. హలో ఫ్రెండ్స్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా మా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అలాగే మమ్మల్ని సపోర్ట్ కూడా చేసేయండి. ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఎందుకు అంటే నాకు 3 మంత్స్‌లో నా ఛానల్ ఎలా మోనిటైజ్ అయింది, నేను సబ్స్క్రైబర్స్ రావడానికి ఏం చేశాను, ఏ టైంలో షార్ట్స్ అనేవి అప్లోడ్ చేశాను, వీడియోస్ అనేవి ఏ టైంలో అప్లోడ్ చేశాను అనే పూర్తి వివరాలైతే దీంట్లో చెప్తాను. సో, నేను ఛానల్ స్టార్ట్ చేసి 9 మంత్స్ అవుతుందండి. 9 మంత్స్‌కి నాకు 9థ్ మంత్‌లో ఛానల్ అనేది మానిటైజ్ అయిపోయింది. అంటే నేను ఛానల్ స్టార్ట్ చేశాక ఫస్ట్ 3 మంత్స్ వరకు వీడియోస్ కానీ, షార్ట్స్ కానీ డైలీ ఒక్కటి అంటే అప్పుడు నేను అనుకునేదాన్ని. అంటే వీక్లీ వన్స్ ఒకటే పోస్ట్ చేయాలేమో అని అప్పుడు ఒక్కొక్కటే పోస్ట్ చేసేదాన్ని. తర్వాత నుంచి మాకు ఎంబీఏ ఎగ్జామ్స్ వచ్చేసాయి. అలా 1 మంత్ అనేది వేస్ట్ అయిపోయింది. తర్వాత సో, 3 మంత్స్ థర్డ్ మంత్‌ని అంటే తర్వాత మాకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నేను ఒక 3 మంత్స్ బాగా ఇంట్రెస్ట్ పెట్టానండి ఛానల్ మీద. సో, నాకు 3 మంత్స్‌లో ఛానల్ అనేది మానిటైజ్ అయిపోయింది. అంటే ఫస్ట్ మానిటైజ్, సెకండ్ మానిటైజ్ ఉంటది కదా! ఫస్ట్ 3000 వాచింగ్ హవర్స్ అండ్ 500 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోయాయి. తరువాత ఇంకా 4000 వాచింగ్ హవర్స్ కావాలి కదా! దాని మీద కూడా చాలా హార్డ్ వర్క్ చేశాను. సో, ఫస్ట్ నేను ఛానల్ పెట్టినప్పుడు ఒకటే వీడియో లేదా ఒకటే షార్ట్ అనేది పోస్ట్ చేసేదాన్ని అండి నేను. తర్వాత నుంచి ఇక ఎవరు మాకు ఇప్పుడు యూట్యూబ్‌లో అయితే కొంతమంది ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెడితే సజెషన్స్ ఇచ్చేటోళ్ళు ఉంటారు కదా! సో, మా సైడ్ అయితే ఎవరు యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు. సో, నేనే ఫస్ట్ టైమ్ పెట్టినా కాబట్టి నాకు అసలు అర్థం కాలేదు. తర్వాత నుంచి ఏం చేశానంటే ఒక వీడియో పెట్టానండి. నేను యూట్యూబ్ క్రియేట్ చేసిన తర్వాత థర్డ్ డేనో, ఫోర్త్ డేనో ఒక షార్ట్ పెట్టానండి. ఆ షార్ట్ మాత్రం నేను వీడియో పెట్టిన షార్ట్ వీడియో పెట్టిన కాంచి ఆ షార్ట్ అయితే బాగా వైరల్ అయిపోయిందండి. అది 6,000నో 7,000నో వచ్చేసింది. దానికి సబ్స్క్రైబర్స్ చాలా అంటే చాలా వచ్చారు. తర్వాత నుంచి అనుకున్న దాన్ని ఇట్లా ఓన్ వాయిస్ పెడితే వస్తుందా? లేకుంటే ఎలా వస్తున్నాయి అని అనుకునేదాన్ని. తర్వాత నుంచి ఇంకా సరేలే ఇట్లా పెట్టొద్దు. ఇంకా 2, 3 వీడియోస్ పెడదాము అని 2, 3 వీడియోస్ 2, 3 షార్ట్స్ మాత్రం అప్‌లోడ్ చేసేదాన్ని. మంత్‌కి ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేసేదాన్ని. చాలా తర్వాత చెప్పారు నాకు తెలిసినోళ్ళు కొంతమంది. అండ్ యూట్యూబ్ సజెషన్స్ అయితే నేను చూసాను. ఇట్లా పెట్టొద్దు. మీరు వీక్లీ ఒక వీడియో అయినా పెట్టాలి. షార్ట్స్ ఎన్నైనా పెట్టుకోవచ్చు అనేది నేను అట్లా యూట్యూబ్‌లో చూసే వీక్లీ 6 షార్ట్స్ అయితే అంటే డేకి 6 షార్ట్స్ అయితే పెట్టాను. తర్వాత నుంచి అనుకున్నాను ఏం కంటెంట్ పెట్టాలి. కంటెంట్ ఉండాలి. మస్ట్ అండ్ షుడ్ కంటెంట్ అన్నారు. ఏ కంటెంట్ పెట్టాలి అని అనుకున్నాను. తర్వాత ఇంక లాస్ట్‌కి ఎడ్యుకేషన్ గురించి అని నేనైతే ఫిక్స్ అయిపోయాను. సో, దాని తర్వాత ఎడ్యుకేషన్ వీడియోస్ అనేది పెట్టుకుంటూ వస్తున్నాను. అంటే అంతకన్నా ముందు గూడా నేను డాన్స్ వీడియోస్ అని నేను షార్ట్స్ ఎలా పోస్ట్ చేశానంటే ఫస్ట్ ఎమ్మటెమ్మటే 6 షార్ట్స్ అయితే పోస్ట్ చేశానండి. సో, 6 ఆర్ 10 ఎంతైనా పోస్ట్ చేసుకోవచ్చు. నేనైతే 6 చేసేదాన్ని. 6 చేసిన కాడ ఏదన్నా ఒకటైనా వైరల్ అవుతుందో కాకపోద్దా అని పోస్ట్ చేసేదాన్ని. సో, 6 షార్ట్స్ చేసిన కాడైతే ప్రతి ఒక్క షార్ట్స్‌కి సబ్స్క్రైబర్స్ అయితే వస్తూ ఉంటారు. ఒక్క షార్ట్ అనేది దాంట్లో వైరల్ అయిపోయింది. తర్వాత నుంచి ఇక వీడియోస్‌లో కూడా ఇంతకుముందు అయితే నేను టెట్ సంబంధించిన వీడియోస్ అయితే పెట్టాను. గంట పెట్టాను. సో, దాంట్లో ఒక్కటే ఒక వీడియో అయితే వైరల్ అయింది. అది 2,000 పోయింది. ఆ తర్వాత నుంచి మిగతా వీడియోస్ జస్ట్ 1,000కి రీచ్ లేకుంటే 900కి రీచ్ అలా రీచ్ అయ్యాయి. తర్వాత షార్ట్ వీడియోస్‌కి ఎక్కువ సబ్స్క్రైబర్స్ అండి. మనకి సబ్స్క్రైబర్స్ రావాలి అంటే మాత్రం షార్ట్ వీడియోస్ పెట్టాలి. నేనైతే అవి మార్నింగ్ టైమ్‌లోనే ఎక్కువ పోస్ట్ చేసేదాన్ని షార్ట్ వీడియోస్. లేకుంటే ఈవినింగ్ టైమ్‌లో ఆహ్, మా ఈవినింగ్ టైమ్‌లో 5:00కి పోస్ట్ చేసేదాన్ని ఎక్కువ షార్ట్ వీడియోస్. లేకుంటే మార్నింగ్ టైమ్‌లో 10:30 తర్వాత పోస్ట్ చేసేదాన్ని. అలా మనకి సబ్స్క్రైబర్స్ కావాలంటే మాత్రం షార్ట్ వీడియోసేనండి. లేకుంటే మనకి వాచింగ్ హవర్స్ మన ఛానల్ మోనిటైజ్ కావాలి అంటే మాత్రం వీడియోస్ మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేయాలి. వీడియోస్ అనేది బాగా పెట్టాలి. అంటే థంబ్‌నెయిల్ అనేది బాగా ఇంట్రెస్టింగ్‌గా పెట్టాలి. సో, థంబ్‌నెయిల్ చూసి మన ఛానల్‌లోకొచ్చి వీడియోస్ చూసేటట్టు ఉండాలి థంబ్‌నెయిల్. సో, నేను తర్వాతయితే మొత్తం ఇట్లా టెట్ గురించి, వాటి గురించి పెట్టాను కాబట్టి టీఎస్ టెట్‌కి అంత రాలేదు గానీ, ఏపీ టెట్‌కయితే బాగొచ్చాయండి వ్యూస్. అదే ఒకటి 1.6Kనో, 1.2Kనో సంథింగ్ పోయింది. సో, తర్వాత నుంచి ఆ ఎడ్యుకేషన్ అయిపోయాక నేను మ్యాథ్స్ ఒక బేసిక్స్ అలా పెట్టేశాను. తర్వాత తర్వాత అయిపోయిందండి. ఒక 3 మంత్స్‌కి అట్లా మొత్తం కాన్సంట్రేషన్ చేసి చూస్తే మాత్రం 3 మంత్స్‌కి నా ఛానల్ మానిటైజ్ అయిపోయిందండి. అంటే 3000 అయిపోయింది. తర్వాత ఫోర్త్ మంత్ స్టార్టింగ్‌లో వచ్చేసరికి 4,000 వాచింగ్ హవర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది.
సో, తర్వాత నుంచి నేను లైవ్ గూడా చేయడం స్టార్ట్ చేశానండి. చేయడం స్టార్ట్ చేస్తే చాలామంది అడిగారు, "లైవ్ వల్ల ఏమైనా యూజా? ఏమైనా యూజా? ఏమైనా యూజా?" అని. సో, మనకి లైవ్ వల్ల గూడా యూజ్ ఉంటుందండి. అలా అని లైవ్ చేసే వాచింగ్ అవర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా అంటే, వాచింగ్ అవర్స్ ఇంక్రీజ్ అవుతాయి. బట్ లైవ్‌లో ఉన్నప్పుడు కాదు. లైవ్ అయిపోయాక మనం పోస్ట్ చేస్తాం గదా ఛానెల్‌లో. మనం పోస్ట్ చేసిన తర్వాత ఎంతమందైతే చూస్తారో అది లెక్కుంటుందండి వాచింగ్ అవర్స్ మనకి. సో, దానివల్ల గూడా నాకు కొంచెం వాచింగ్ అవర్స్ అనేదైతే ఇంక్రీజ్ అయిపోయింది. సో, అటు లైవ్ వల్ల, ఇటు వీడియోస్ వల్ల అయితే నా ఛానెల్ అయితే మానిటైజ్ అయిపోయింది. నేను ఛానెల్ మానిటైజ్ అయిపోయాక అప్లై చేసుకున్నాను. అప్లై చేసుకున్న తర్వాత మెంబర్‌షిప్ చేసుకోమనొచ్చింది. ఇలాంటివి కొన్నొచ్చేసాయి. షార్ట్ ఫీడ్స్ అలాంటివొచ్చేసాయి. అవన్నీ అయిపోయాక గూగుల్ పిన్ తర్వాత డాలర్స్ అండి. డాలర్స్ కంప్లీట్ కావాలి. డాలర్స్ కంప్లీట్ కావాలంటే నాకు $10 కంప్లీట్ కావడానికి 1 మంత్ అనేది పట్టిందండి. సో, $10 తర్వాత నేనైతే గూగుల్ యాడ్సెన్స్ పిన్‌కైతే అప్లై చేశాను. అప్లై చేశాక నాకెమ్మటే మెయిల్ అనొచ్చేసింది. ఈవినింగ్ లోపు నాకు మెయిలొచ్చేసింది. మీరు పెట్టిన అడ్రస్‌కి మేము పంపిస్తున్నాము గూగుల్ పిన్ అని. సో, నాకు రావడానికి గూగుల్ పిన్ 9 డేస్ పట్టిందండి. మా ఇంటికి అంటే అది డోర్ డెలివరీ. 9 డేస్ అయితే పట్టింది. తర్వాత నేను యూట్యూబ్‌లో చూసాను. ఇట్లా మనం ట్రాక్ చేయొచ్చు. ఎక్కడిదాకొచ్చింది గూగుల్ పిన్ అని. దాంట్లో చూపిస్తే మాత్రం ఎర్రర్ వస్తుంది. నాకైతే మస్తు భయమేసింది. సో, నేను ఇట్లా యూట్యూబ్‌లోనే చూసాను. ఇట్లా ఎర్రర్ వస్తే ఏం చేయాలంటే వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఇలా సో అండ్ సో అని చెప్పారు. బట్ నాకు ఎర్రర్ వచ్చినా కూడా నేనేం అప్లై చేయలేదండి. వెయిట్ చేశాను. అయినా 7 డేస్ అవుతుంది గదా! 8 డేస్ అవుతుంది గదా! నేను అప్లై చేసి కూడా 1 మంత్ లోపు రాకపోతే తర్వాత చూద్దాంలే అనుకున్నాను. బట్ అప్లై చేసిన 9 డేస్‌లోనే నాకొచ్చేసిందండి. సో, షార్ట్స్ మాత్రం మీరు మార్నింగ్ టైమ్ లేకుంటే సబ్స్క్రైబర్స్ కావాలి అంటే మాత్రం మీరు షార్ట్స్ అనేది మార్నింగ్ టైమ్‌లో అండ్ ఈవినింగ్ టైమ్‌లో అయితే పోస్ట్ చేయండి. నేను అలానే పోస్ట్ చేశాను. నాకు గూడా అలానే వచ్చారు సబ్స్క్రైబర్స్. వీడియోస్ అంటే నేను సర్టెన్ టైమ్ అని నేనేం చేయలేదండి. ఏ టైమ్‌లో పడితే ఆ టైమ్‌లోనే నేను వీడియోస్ అయితే పోస్ట్ చేశాను. షార్ట్స్ మాత్రం మీకు సబ్స్క్రైబర్స్ కావాలంటే షార్ట్స్, వాచింగ్ అవర్స్ కావాలంటే వీడియో అండి. ఇప్పుడు మీరు లైవ్ పెట్టడం వల్ల సబ్స్క్రైబర్స్ కూడా ఇంక్రీజ్ అవుతారండి. లైవ్ తర్వాత మనం పోస్ట్ చేసిన లైవ్‌ని ఇంకా లైవ్ తర్వాత ఎవరైనా చూసినట్టయితే దానివల్ల మనకి వాచింగ్ అవర్స్ అయితే వస్తాయి. షార్ట్స్ అయితే రోజుకి 1-6 సో, ఈ విధంగా మీరైతే షార్ట్స్ గానీ, వీడియోస్ కానీ అప్‌లోడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ అయితే వస్తారండి. తరువాత వాచింగ్ అవర్ కూడా పెరుగుతుంది. మీరింగా ఇట్లా డైలీ పోస్ట్ చేస్తూనే ఉండండి. షార్ట్స్ కానీ, వీడియోస్ కానీ సబ్స్క్రైబర్స్ కొంతమందికైతే షార్ట్స్ వల్ల లక్ బావుంటే షార్ట్స్ వల్లనే మానిటైజ్ కావచ్చు ఛానెల్. లేకుంటే వాచింగ్ అవర్స్ ద్వారా గూడా కావచ్చు. ఇలా అయితే చేయండి. డైలీ 1-6 అయితే ఖచ్చితంగా చేయండి. ఎక్కువ పెట్టినా పర్లేదు. బట్ తక్కువైతే చూడండి. 6 పెట్టిన కాడ 1, 2 అయినా వైరల్ అవుతాయి కదా షార్ట్స్. అలా అయ్యేటట్టు చూసుకోండి. మెయిన్‌గా చాలామంది నాకు చెప్పారు ఓన్ వాయిస్‌తో పెట్టని. సో, నేను గూడా అలా ట్రై చేస్తాను. మీరు గూడా ఎక్కువ ఓన్ వాయిస్‌తోని పెట్టండి వీడియోస్. ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము మా దాంట్లో వచ్చేసి మ్యాథ్స్‌కి సంబంధించి, ఇంగ్లీష్‌కి సంబంధించి ఎడ్యుకేషన్ వీడియోస్ అయితే పెడతాము. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. ఇప్పటివరకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ నాకు ఇంకా ఇంతే ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.